మీడియాలో పనిచేస్తున్న మీ అందరికీ నరనరాల్లో నెగటివిటీ జీర్ణించుకుపోయింది. మీడియా విశ్లేషించడం నేర్చుకోవాలి, సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలి. ఇవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రఖ్యాత టీవీ ఛానల్కు తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ అడిగిన ఒక ప్రశ్నకు స్పందిస్తూ అన్న మాటలు. ఇంతకీ ఆ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న ఏంటి అంటే, వైజాగ్లో జరిగిన సిఐఐ పెట్టుబడిదారుల సదస్సులో లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయి. కేంద్రం ఏపీకి సాయం చేయడానికి ఈ ఒప్పందాలు అడ్డంకిగా మారుతున్నాయా అన్న ప్రశ్నకు స్పందిస్తూ చాలా సంయమనంతో చంద్రబాబు ఇచ్చిన జవాబు సారాంశం క్లుప్తంగా ఏంటంటే, మీ అందరికీ నరాల్లో నెగటివిటీ జీర్ణించుకుపోయింది. మొదటగా మీడియాకు విశ్లేషించే సామర్థ్యం ఉండాలి. ఒక వ్యక్తి ఏ రంగు కళ్ళజోడు పెట్టుకుంటే అతనికి ప్రపంచం అదే రంగులో కనపడుతుంది అన్నట్టు మీరొక విషయాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే చూస్తున్నారు. అయితే జవాబు పూర్తవ్వకుండా ఆ విలేఖరి అడ్డు తగిలి మరో ప్రశ్న అడగడంతో చంద్రబాబు సీరియస్ అయి, జవాబు చెప్పేటప్పుడు వినాలి, మీరు మధ్యలో క్రాస్ చేసి ఇరిటేట్ చేయటం అనేది మీడియాలో అన్ని స్థాయిలలో మీకు అలవాటైపోయింది. ఈ విధానం కరెక్ట్ కాదు. ఇది నా దృష్టిలో జర్నలిజం కూడా కాదు అన్నారు. ఇంకా మాట్లాడుతూ తాను తన 40 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఇలాంటి జర్నలిస్టులను చాలా మందిని చూశానని, హ్యాండిల్ చేశానని, తాను ఇరిటేట్ కాను అని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.